క్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ మారనాథ దేవుని చిత్తమును బట్టి మరి యొక్క శిలువ ధ్యాన కూటములలో ప్రవేశించి ప్రభువును స్తుతించుటకును ఆయనను గణపరచుటకును ప్రభువు అనుగ్రహించిన ఈ ప్రత్యేకమైన సమయమును బట్టి ఆ దేవుని స్తుతించుచు ఉన్నాను. కూడి వచ్చిన మీ అందరికీ శిలువ దీవెనలు కలుగును గాక. ఆమెన్. కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనములలో నుండి ఈరోజు వాక్య ధ్యానము చేయుటకు నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఈరోజు నేను చెప్పాలనుకునే సందేశం ఏమనగా, శిలువ అనగా విజయము. శిలువ అనగా ఏమిటో మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. అందులో నుండి మరొక వాక్యమును మనం ఇప్పుడు ధ్యానం చేస్తూ ఉన్నాం. అదేమిటంటే శిలువ అనగా విజయం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము నుండి లేక 14వ వచనమును 13-14 వచనాలు మనం చూస్తే, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచెను. ప్రియమైన దేవుని సంగమా, గమనించండి. ఈ 13, 14, 15 వచనములలో మనం చూస్తే ఒక 7 సంగతులు మనకు కనబడుతున్నాయి. మొదటి సంగతి ఏమిటంటే, మీరు మృతులై ఉండగా. 2, విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి. 3, దాని మీద చేవ్రాతను తుడిచివేసి. 4, మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి. 5, అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా జీవింపచేసెను. 6, ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి వారిని జయించి. 7, జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి వేడుకకు కనపరచెను. క్లుప్తంగా ఈ జయోత్సాహమును గురించి, శిలువ అనగా విజయమని మనం చెప్పుకుంటూ ఉన్నాం కనుక టకటక కొన్ని మాటలు మనము ధ్యానం చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాం. మొదటి మాట, మీరు మృతులై ఉండగా. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ ఈ మాట 2వ అధ్యాయం 1వ వచనంలో తెలియజేస్తూ ఉన్నారు. మీరు, అక్కడ చూడండి, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. గమనించండి మాటలు. ప్రియులారా, మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా. 5వ వచనంలో కూడా, ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మన క్రీస్తుతో కూడా బ్రతికించెను. క్రీస్తు చేత మీరు రక్షింపబడి ఉన్నారు. మొదట మన పరిస్థితులు ఏమిటి, మన స్థితి ఏమిటి అని మనం ధ్యానం చేస్తే, క్రీస్తు మన పరిస్థితి ఏమిటి అంటే, మనము పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉన్న పరిస్థితి. ఆ పరిస్థితుల్లో క్రీస్తుతో కూడా ప్రభువు మనల్ని బ్రతికించాను. దేనిని బట్టి అంటే, ప్రేమ చేత మనలను రక్షించాను. మీరు కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఒక్కసారి మన మునుపటి స్థితిని మనం చూసినట్లయితే మన పరిస్థితి ఏమిటి అంటే, చచ్చిన వారమై ఉన్నాము. ఇక్కడ
రెండు వర్గముల ప్రజలను ఉద్దేశించి పౌలు గారు ఈ మాట చెబుతూ ఉన్నారు. అది కొలసీలకు రాసిన పత్రికలో మనకు కనబడుచు ఉన్నది. మనం కొలసీలకు రాసిన పత్రికలో ఈ మాటలు చూడగలుగుతున్నాం. ఎవరి రెండు వర్గములు అంటే, ఒకటి సున్నతి పొందినవారు, రెండు సున్నతి లేనివారు. అంచేతే 13వ వచనంలో మరియు అపరాధముల వలనను, కొలసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో శరీరమందు సున్నతి పొందకయుండుట వలనను మీరు మృతులై ఉండగా. రెండు రకాలు. ఒకటి సున్నతి లేనివారు, రెండు సున్నతి పొందినవారు. వీరిని గురించి పౌలు గారు రాస్తూ మీ అనే మాట, మీరు అనే మాట అన్యజనులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అంటే సున్నతి లేని వారిని గురించి. మనము అనే మాట యూదులను ఉద్దేశించి, అనగా సున్నతి పొందిన వారిని ఉద్దేశించి ఈ మాట చెబుతూ ఉన్నారు. అంటే సున్నతి పొందిన వారైనా సున్నతి లేని వారైనా అపరాధములను బట్టి, పాపములను బట్టి వారు ఏమై ఉన్నారు అంటే చచ్చిన వారిగా ఉన్నారు. పాపము లేక అపరాధము మనుష్యులను ఏం చేస్తూ ఉంది అంటే చచ్చిన వారినిగా మార్చుచూ ఉన్నది. పాపము మానవునిలో ఉన్న మంచి లక్షణములను చంపివేయుచున్నది, మంచి ఆదర్శములను చంపివేస్తూ ఉంది. కాబట్టి పాపములో ఉండిన మనిషికి మంచి ఆదర్శములేమి ఉండవు. అందుకే దైవజనుడు తప్పిపోయిన కుమారుని చరిత్ర చెబుతూ ఆయన రాసిన పాటలో నన్ను దిద్దుము చిన్న ప్రాయము అంటూ, మంచి మార్గము లేదు నాలో మరణ పాత్రుడా నాయనా నేను వంచితుండా నైతిని ప్రపంచమందున నాయనా నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. పాపము మానవునిలో ఉన్నటువంటి మంచి లక్షణాలన్నీ చంపివేస్తుంది, ఆదర్శములన్నింటినీ కూడా చంపివేస్తుంది. కాబట్టి అతనికి ఆదర్శములేమీ ఉండవు. మూడవదిగా ఈ పాపము మనిషిని తనకు బానిసగా మార్చివేస్తుంది. పాపము చేసే ప్రతివాడు పాపమునకు దాసుడని మీరు ఎరుగరా అని యోహాను సువార్త 8:34లో మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే మరి నిషేధించామో, ఏదైతే చేయవద్దని చెప్పామో, ఈ పాపముల చేత నింపబడిన మానవుడు నిషేధింపబడిన తప్పులను చేస్తూ ఉంటాడు, ఆజ్ఞలను అతిక్రమిస్తూ ఉంటాడు. పాపము మనిషిలో ఉన్న మంచి వ్యక్తిత్వం అంతటిని, ఆ మంచి మార్గం అంతటిని, ఆ మంచి ఆదర్శాలను, ఆ మంచి గుణాలన్నిటిని కూడా చంపివేస్తుంది. అందుకే మీరు అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారిగా ఉన్నారు అనే మాట మనము చూడగలుగుతూ ఉన్నాం. పాపం వలన మరణం అనగా ఏమిటి? మనిషి ప్రాణంతోనే ఉంటాడు కానీ అతనిలో క్రీస్తు ఉండడు, అతనిలో దైవ లక్షణములు ఉండవు, అతనిలో దేవుడు ఉండడు. కాబట్టి క్రీస్తు లేని జీవితము అన్యులకైనా యూదులకైనా ప్రపంచంలో ఎవరికైనా అది మరణము వంటిదే. ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాము. కాబట్టి మనము దేవుని కొరకు జీవించవలసిన జీవితము, దైవ లక్షణాలతో మనం జీవించవలసిన జీవితమును సరిగా జీవించకపోవడమే మరణమై ఉన్నది. దీని గురించి ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన మాట, నీవు జీవించుచున్నావు అన్న పేరు మాత్రము నీకున్నది కానీ నీవు మృతుడవే. కాబట్టి అపరాధముల చేత, పాపముల చేత చచ్చినటువంటి జీవితంలో మానవుడు కనబడుతూ ఉన్నాడు. ఈ క్రీస్తు లేని జీవిత లక్షణాలు ఎలా ఉంటాయి? ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి, పరీక్షించుకోండి. ప్రియులారా, ఈ క్రీస్తు లేని జీవితంలో ఉన్న మనిషి ఆధ్యాత్మిక ఆత్మీయమైన విలువలకు ప్రాధాన్యత ఇవ్వడు.
లోకమునకు, లోకాశలకు, శరీరాశలకు, నేత్రాశలకు, జీవపు డంబమునకే ప్రాధాన్యత ఇస్తాడు. కానీ ఆధ్యాత్మిక విలువలకు, ఆత్మీయ విలువలకు అతడు ప్రాధాన్యత ఇవ్వడు. 2 కక్షలు, ద్వేషములు, అసూయలు, మత్తతులు, మరి సమస్తమైన కల్మషాలతో అతడు నిండి ఉంటాడు. క్రీస్తు లేని జీవితములో అతడు నిండి ఉంటాడు. ప్రేమ, దయ, కారుణ్యాలకి అతనికి తావు ఉండదు. ప్రేమ ఉండదు. కక్షలే, కార్పణ్యాలే, కోపాలే, ద్వేషాలే అతనిలో ఉంటాయి. ఇది క్రీస్తు లేని జీవితం యొక్క లక్షణాలు. అతడు జీవించి ఉండి కూడా చచ్చిన వానితో సమానుడు. అతడు సాతాను స్వాధీనంలో ఉంటాడు. సాతాను చేతిలో కీలు బొమ్మగా ఉంటాడు. అతను ఎలా చెబితే అలా నడిచేటటువంటి వ్యక్తిగా ఉంటాడు. కానీ దైవ లక్షణాలతో, దైవ యొక్క చిత్తమును బట్టి, దైవ ప్రణాళికను బట్టి అతడు జీవించలేడు. ఇవి క్రీస్తు లేని జీవిత లక్షణాలు. అవిధేయత, దేవుని చిత్తమును ఎరిగి అవిధేయత ఉంటుంది అతనిలో. దేవుని చిత్తాన్ని ఎరిగి ఉండి కూడా లోబడకపోవుట. సౌలు గారి వలె ఏది దేవుని చిత్తమో ఎరుగును, కానీ ఆ చిత్తానికి లోబడలేని భయంకరమైనటువంటి పాత నిబంధనలో ఉన్న మొదటి రాజు అయినటువంటి సౌలు గారి వలె దేవుని చిత్తాన్ని ఎరిగి లోబడలేని పరిస్థితులు క్రీస్తు లేని జీవిత లక్షణాలు. లోక సంబంధమైన కోరికలకు, లోకాశలకు, శరీరాశలకు, నేత్రాశలకు అతడు బానిస అవుతాడు. కోరిక మనిషిని నశింపచేసేటటువంటి ఒక చెడ్డ యజమాని. కోరిక మనుషులను నశింపచేస్తూ ఉంది. కోరిక మనుషులను నశింపచేస్తూ ఉంది. ఈ కోరికకు క్రీస్తు లేని మనిషి బానిస అవుతూ ఉంటాడు. శరీరాశల ప్రకారమే అతడు నడుచుకుంటాడు. అందుకే గలతీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు 5వ అధ్యాయంలో ఈ మాటను 19వ వచనం నుండి మనం చూస్తే తెలియజేస్తున్నాడు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాట్లు మొదలైనవి. గమనించండి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇటు వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. మనిషి మృతుడై ఉన్నాడు, పాపములో ఉన్నాడు, అపవిత్రతలో ఉన్నాడు. ఏమై ఉన్నాడు మొదట అంటే మృతులై ఉన్నారు, అనగా క్రీస్తు లేని వారిగా ఉన్నారు, చచ్చిన వారిగా ఉన్నారు. కాబట్టి ఇలాంటి చచ్చిన వారినిగా ఉండినటువంటి వారిని రక్షించడానికి ప్రభువు చేయుచున్న పని ఏమిటి అంటే, మనకు విరోధముగా ఉండినటువంటి ఆ పత్రమును దేవుడు, ఇక్కడ చూడండి, అక్కడ కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద వ్రాతను తుడిచివేసి మనకు అడ్డకము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. దేవునికి స్తుతి కలుగునుగాక. మనకు విరోధముగా ఉండినటువంటి పత్రమును మేకులతో సిలువకు కొట్టి, ఒకటి మనం ముందు అపరాధములుగా ఉన్నాం. ఈ అపరాధులను క్షమించడానికి మన ప్రియ ప్రభువు చేసిన పనులు కొన్ని ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. ఏమిటంటే, మనకు విరోధముగా ఉండినటువంటి పత్రము అనగా ధర్మశాస్త్రము. గలతీయులకు రాసిన పత్రికలు 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తే, గలతీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనము, ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ శాపములకు లోనై ఉన్నారు. ధర్మశాస్త్రము ద్వారా లోకస్తులందరూ ఏమై ఉన్నారంటే శాపమునకు లోనై ఉన్నారు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూస్తే, ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు పాత్రులగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదము. ధర్మశాస్త్రము లోనైన వారితో ఈ మాటలు చెబుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? 4వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూస్తే, ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును అనే మాట మనం చూస్తున్నాం.
చూస్తున్నాం. ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమము లేకపోవును. ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమము లేకపోవును. కాబట్టి ఇప్పుడు మన ప్రియమైన ప్రభు ఏం చేస్తూ ఉన్నారు అంటే, ఆ ధర్మశాస్త్రమును, మనకు విరోధముగా ఉండినటువంటి ఆ ధర్మశాస్త్రమును చూడండి, దేవుడు రాతరూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి, దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించెను. ప్రియమైన వాళ్ళరా గమనించాలి, ఎలాగూ ఆయన దానిని క్షమించి వేశాడు, ఎలాగూ దాన్ని ఆయన లేకుండా చేసినాడు, ఎలాగూ మనకు విజయమును ప్రసాదించినాడు. గలతీలకు రాసిన పత్రికలు 3 అధ్యాయము 13 వచనం నుండి మనం చూసినట్లయితే, ఆ శిక్షను ఆయనే అనుభవించి, ఆ శాపమును ఆయనే అనుభవించి, 3:13 చూడండి, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. గమనించాలి ఈ మాటలు. ఎలాగూ ఆ చేవ్రాతను తుడిచివేశారు, అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేశారు, అపరాధములన్నీ అలాగూ ఆయన క్షమించి వేసి మన ఆయనతో కూడా జీవింప చేశారు అంటే, ఆ శిక్షను ఆయనే అనుభవించి, ఆ శిక్షను ఆయనే అనుభవించారు. అందుకే కొలసీలకు రాసిన పత్రికలో 1 అధ్యాయం 13 వచనాన్ని మనం చూస్తే, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యాన్ని వాసులునుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆ కుమారుని ద్వారా మనకు విమోచనము, పాపక్షమాపణ కలుగుచు ఉన్నది. దేవునికి స్తుతి కలుగునుగాక. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1 అధ్యాయం 7వ వచనంలో కూడా ఇదే మాట మనకు కనబడుచు ఉన్నది. దేవుని కృపా మహదేశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్న, ఆయన రక్తం వలన మనకు విమోచనము, ఆయన రక్తం వలన మనకు క్షమాపణ కలుగుచు ఉన్నది. అనగా కొంచెం వివరంగా మనం ఆలోచన చేస్తే, మన అపరాధములకు చెల్లించవలసిన క్రయధనమును, విమోచన క్రయధనమును ఆయనే చెల్లించి, మన అపరాధములకు చెల్లించవలసిన విమోచన క్రయధనమును ఆయనే శిలువ రక్తము ద్వారా చెల్లించి అపరాధ పత్రమును ఆయన కొట్టివేసి ఉన్నాడు. అపరాధములను ఆయన తుడిచివేసి ఉన్నాడు. ఆ పత్రములను మేకులతో ఆయన కొట్టివేసినాడు. ఆ శాపము నుండి విడుదల చేయుటకై శిలువలో ఆయన శాపగ్రస్తుడైనాడు. శిలువలో ఆయన భారములన్నిటినీ భరించిన వాడై ఉన్నాడు. దేవునితో మనం సమాధానపడుటకు ఒక మార్గమును, విశ్వాస మార్గమును దేవుడే మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనం అనగా మన అపరాధములకు క్షమాపణ కలుగుచు ఉన్నది. దేవునికి స్తుతి కలుగునుగాక. ఈ ధర్మశాస్త్రాన్ని దేవుడు ఎందుకు కొట్టివేసినాడు? ధర్మశాస్త్రం ఏం చేస్తుంది అని మనం ఆలోచన చేస్తే, ధర్మశాస్త్రం అందరినీ పాపములో బంధించుచున్నది. ప్రియమైన వాళ్ళరా గమనించండి, అసలు ధర్మశాస్త్రాన్ని దేవుడు ఎందుకు ఇచ్చారు అంటే, అతిక్రమాన్ని బట్టి, మనుషులు అతిక్రమం చేయకుండా అతిక్రమం చేస్తే కలిగే శిక్షను వివరించడానికి ఈ ధర్మశాస్త్రం ఇవ్వబడి ఉన్నది. ధర్మశాస్త్రం లేకపోతే అసలు పాపం ఉండేదే కాదు. ప్రియమైన వాళ్ళరా గమనించండి, మానవులు పాపం చేసినందువల్ల శిక్షింపబడేవారే కాదు. ప్రియమైనటువంటి వాళ్ళని గమనించాలి. ఎందుకు ఈ ధర్మశాస్త్రాన్ని కొట్టివేశారు అంటే, గుర్తించాల్సిన విషయము, ధర్మశాస్త్రము పాపమేమిటో చెప్పుచున్నది కానీ
పాపిని రక్షించలేకపోవచ్చున్నది. పాపమేమిటో పాపం యొక్క నిర్వచనాన్ని చెబుతూ ఉంది, పాపమును కలిగే శిక్షను చెబుతూ ఉంది. కానీ ఆ పాపము నుండి విడుదలను, ఆ పాపిని రక్షించేటటువంటి కార్యమును చేయలేకపోతూ ఉంది. కనుక పాపము నుండి విడుదల చేసేటటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆ పత్రమును మేకులతో కొట్టివేయుచున్నారు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. ఇక ఇంకొక మాట మనం చూస్తే అక్కడ కొలసీలకు రాసిన పత్రికలో ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి, ప్రధానులు అధికారులు ఎవరి అధికారులు అంటే 6వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రికలు 6వ అధ్యాయం 12వ వచనంలో, ఏలయనగా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. మనం పోరాడునది అధికారులతో, ప్రధానులతో, అంధకార సంబంధముగు లోకనాథులతో, ఆకాశ మండల మందున్న దురాత్మల సమూహములతో పోరాడుచు ఉన్నాం. కనుక గమనించండి, మన ప్రియమైన ప్రభువే ఈ అధికారులను, ఈ ప్రధానులందరినీ కూడా నిరాయుధులనుగా చేసి వారిని జయించి ప్రియులారా, శిలువ ద్వారా ఈ సాతాను, అపవాది, అంధకార శక్తుల మీద జయము. ఇప్పుడు మాట మనం చెప్పుకోవాలి. ఏమిటి ఆ మాట అంటే, ఈ ప్రధానులు అధికారులు అనగా సాతాను యొక్క శక్తులు, వారి అనుచరులు ఏమనుకున్నారంటే యేసుక్రీస్తు ప్రభువును శిలువ ద్వారా అంతము చేయాలనుకున్నారు. కానీ శిలువ ద్వారా దేవుడే సాతాను కార్యములకు అంతము కలిగించినారు. దేవునికి స్తుతి కలుగునుగాక. శిలువలో పాపికి విడుదల కలిగెను, కలువరిలో నవ జీవన మొదవెను. శిలువ పతాకము జయమును గూర్చెను, శిలువ పతాకము జయమును గూర్చెను, జయమని పాడెదను, నా విజయమే పాడెదను. జయ హే జయ హే జయ హే. ఈ శిలువ యుద్ధము ఎలాంటి యుద్ధము అంటే సహింపు యుద్ధము. ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనించండి ఎలా వారిని జయించాడు ప్రభు. ఈ ప్రధానులను, అధికారులను ఎలాగు జయించాడు, వారిని ఎలాగు జయించారు అంటే శిలువ యుద్ధము ఎలాంటి యుద్ధమై ఉన్నది అంటే సహింపు యుద్ధమై ఉన్నది. మనం ఫిలిప్పీలకు రాసిన పత్రికలు 2వ అధ్యాయం 8వ వచనం చూచిన, హెబ్రీలకు రాసిన పత్రికలు 12వ అధ్యాయం 2-3 వచనాలు చదివిన ఇదే మనకు కనపడుతుంది. ఇంతకు ముందు నేను మీకు చెప్పాను, సిలువ అనగా సహింపు అని. మరణము పొందినంతగా ఫిలిప్పీ పత్రికలో మనం 2వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై, శిలువ మరణము పొందినంతగా విధేయత, అవమానకరమైన, హేళనకరమైన, జుగుప్సాకరమైన, బాధాకరమైన, సిగ్గును కలిగించేటటువంటి ఆ శిలువను భరించడానికి విధేయుడయ్యారు. హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయం మొదటి 2-3 వచనాల్లో ఈ మాటలు మనకు కనబడతా ఉన్నాయి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మళ్ళీ ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము అని చెబుతూ, ఆయన తన ఎదుట ఉన్న ఆనందము కొరకాయి అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి శిలువను సహించాడు. సహింపు యుద్ధం ఇది. ఆ అంధకార సంబంధులకు, లోకనాథులతో, వాయుమండలాధిపతులతో పోరాటం. ఏ పోరాటం అంటే ఇది సహింపు యుద్ధము. కాబట్టి
ప్రియమైన వాళ్ళ సిలువను సహించాడు. హెబ్రీ పత్రికలో మనం 2వ అధ్యాయం 14-15 వచనాలు కూడా మనం చూస్తే ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున మరణము యొక్క బలము గలవాడైన అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవిత కాలమంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిని వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. దేవునికే స్తుతి కలుగును గాక. గమనించండి, యేసుక్రీస్తు ప్రభు అసలు లోకములోనికి ఎందుకు వచ్చినాడు? శరీర రక్తము లేని ఆయన శరీర రక్తములు ఎందుకు కలిగి ఉన్నాడు అంటే, మనము రక్త మాంసములు గలవారమై ఉన్నందున మరణము యొక్క బలము గలవాడైనటువంటి అపవాదిని మరణము ద్వారా నశింప చేయడానికి, జీవిత కాలమంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన మనలను విడిపించడానికి ఆయన కూడా రక్త మాంసములలో పాలివానిగా చేయబడి శరీరములో ఆయన అనేక వేదనలు పడి అనేకమైనటువంటి శిక్షలను పడి మనం పొందవలసినటువంటి ఆ భారం అంతటిని ఆయనే పొంది కడకు చనిపోయి తిరిగి లేచి సాతానును జయించినాడు. ఖాళీ సమాధిలో మరణమును ఖైదుగా చేసిన నీవే కదా. ఖాళీ సమాధిలో మరణమును ఖైదుగా చేసిన నీవే కదా. కలమయుడగు సాతానుని గర్వము ఖండనమాయే కదా. సిల్వదరా పాపహర శాంతికరా హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మరి ఆయన సహింపు యుద్ధమును చేసి ఆ యొక్క అధికారులను నిరాయుధులుగా చేశారు. ఇక చివరి మాట కొలసీలకు రాసిన పత్రికలో ఇంకొక మాట అక్కడ మనకు కనబడుతూ ఉన్నది. ఆయన చేసిన పని ఏమిటంటే, ఆయన ఆ శిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనబరచెను. శిలువ చేత జయోత్సాహము, శిలువ చేత జయోత్సాహము, విజయము. ఏమిటి విజయము? ఆ సాతాను శక్తులను, అంధకార శక్తులను, వాయుమండల అధిపతిని ఆయన నిరాయుధులుగా చేసి బాహాటముగా ఆయన వేడుకకు కనబరుచుచూ ఉన్నాడు. శిలువ చేత జయోత్సాహంతో వారిని బంధించి తెచ్చి, రోమీయులు విజయాన్ని పొందినప్పుడు, ఇది రోమీల కాలము, పౌలు గారు కూడా రోమా పౌరసత్వాన్ని కలిగిన వాడు కాబట్టి ఆ విషయాన్ని ఆయన వెల్లడి చేయొచ్చు అన్నాడు. రోమీయులు విజయం పొందినప్పుడు ఓడిపోయినటువంటి రాజును ఎలాగూ అవమానపరుస్తారు, ఎలాగూ అతన్ని బందీని చేసి ఆ రాజ్యమంతటికి వేడుకగా కనపరుస్తూ ఉంటారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా సాతానును బంధించి, సాతాను శక్తులను బంధించి, ప్రధానులను, అధికారులను కూడా నిరాయుధులుగా చేసి వారిని శిలువ చేత జయోత్సాహంతో పట్టి తెచ్చి లోకమునకు బాహాటముగా కనపరచుచున్నారు. దేవునికి స్తుతి కలుగునుగాక. కాబట్టి ఈ కలువరిలో మరి విజయము మనకు కనబడుచు అన్నది. భక్తులు పాడుతున్నారు, కలువరిలోని శాంతి సుధా సెలయేరుగా ప్రవహించే గదా. కలుషయడారిలో కలువలు పూయుట సిలువ విజయము కదా. సిల్వదరా పాపహరా శాంతికరా హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. దేవునికి స్తుతి కలుగునుగాక. సిలువ అనగా విజయం. మన మృతులమై ఉండగా, చచ్చిన వారమై ఉండగా, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉండగా, మనకు విరోధముగా ఉండినటువంటి ఆ పత్రమును, దాని మీద ఉండిన చేవ్రాతను తుడిచివేసి
దాన్ని మనకు అడ్డము లేకుండా ఎత్తివేసి అపరాధములన్నిటిని కూడా ఆయన క్షమించి ఆయనతో కూడా మనలను జీవింపచేసినారు. అంతేకాకుండా ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సాహముతో బాహాటముగా వేడుక కనబరుచు ఉన్నారు. కాబట్టి కలుస ఎడారిలో కలువలు పోయుట సిలువ విజయము. కాబట్టి అట్టి విజయమును కూడి వచ్చిన మన ఎల్లరకును సాతానుపై, సాతాను శక్తులపై, పాపంపై, అపరాధములపై జయమును, విజయమును ప్రసాదించి ఆయన మహిమ కొరకు, రాజ్యవ్యాప్తి కొరకు జీవించగలిగిన భాగ్యము, ధన్యత దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు స్తుతులు. మాతో ఉండి సిలువ విజయమును గూర్చి మాకు నేర్పించిన ప్రభువా, పాపములు, అపరాధములు, సాతాను శక్తుల మీద మాకు విజయమునిచ్చి సిలువ చేత జయోత్సాహంతో వేడుకకు కనబరిచిన జయశాలి మీకు స్తోత్రం. ఆ జయమును అల్పులమైన మాకు మిమ్మును బట్టి దయచేసి నడిపించుము. క్రీస్తు దివ్య నామంలో వేడుచున్నాం తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందు నెరవేరును గాక. మానదినారిని మాకు దయచేయము. మళ్ళీ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధాలను క్షమించుము. మమ్మను శోధనను తేకుముక్కి నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయ్యున్నవి. ఆమెన్. ప్రవేశ రక్తమునకు జయం, అపవాది కిల్లకు లాయం. ప్రవేశ రక్తమునకు జయం, అపవాది కిల్లకు లాయం. ప్రవేశ రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాదికులకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, సహాయకుడుగా ఆత్మ తండ్రి అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మన ఎల్లరకు ఆయన వెంబడించి వారందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. అందరికీ మారనాథ.